మంచిర్యాల జిల్లాలో అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట కొనుగోలుపై నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా రైతుల గోడు పట్టించుకోలేదు రేవంత్ ప్రభుత్వం. భారీ వర్షానికి చేతికొచ్చిన పంట వరద నీటిలో కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. తడిసిన ధాన్యం గుడి ధాన్యం అని వేరు చేయకుండా ఒకటే రేటుకు కొనుగోలు చేయాలని కోరారు. పోసినాక తెల్లారి నేర్పినాక తెల్లారి మళ్ళీ నైట్లో వర్షం పడ్డది. వర్షం పడి మళ్ళీ తెల్లారి ఏం చేసిన ఆ తడిసిన ధాన్యాన్ని మళ్ళీ వేరే పరదలు పోసి తర్ర పోసి పొద్దుదాకా నేర్పుకుంటున్నా. మళ్ళీ నైట్ వాన కొట్టి వడ్లన్నీ మొత్తం కొట్టుకపోయినాయి. అది భూమి ఎకరం 26 గుంటలు 5 ట్రాక్టర్న్నర వడ్లు వెళ్ళాయి. నచ్చిరకుండా ప్రభుత్వం దయచేసి ఈ వడ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నా. ఈ ధాన్యాన్ని వడ్లు మొత్తం నాణ్యాయి. ఈ మొత్తం అకాల వర్షాల వల్ల మొత్తం వరదలకే వెళ్ళిపోవడం వల్ల ఈ వడ్లు తొందరగా తరలించడం జరిగితే కొంచెం బాగుంటుందని రైతులు కోరుకుంటాను. దయచేసి ఏది కానీ తొందరగా కొంటపోతే బాగుండని నేను కోరుకుంటాను. నేను అనుకోకుండా వాన వచ్చింది, మొన్న వాన వచ్చింది, ఇప్పుడు 2 రోజులు పడ్డాయి వానలు. ఈ వడ్లు తీసుకోకపోతే బాగుంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంచిర్యాల జిల్లా రైతులు అకాల వర్షానికి నిండా మునిగారు. తడిసిన ధాన్యం, తడవని ధాన్యాన్ని సెపరేట్ చేయకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఉమేష్? గుడ్ మార్నింగ్ చింత. మంచిర్యాల జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన గాలి వానతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల కూడా అటు మందమర్రి మండలంతో పాటు జన్నారం, లక్షటిపేట, బెల్లంపల్లి, కాసుపేట మండలాల్లో కూడా ఏదైతే అకాల వర్షానికి అటు ఈదురుగాలు, ఉరుములు మెరుపుగా కూడిన భారీ వర్షానికి కూడా పలు చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. అయితే విద్యుత్ సరఫరా కూడా ఈ రోజు తెల్లవారుజామున వరకు కూడా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. మరోవైపు ఏదైతే అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిచి ముద్దయింది. ఇప్పటికే జిల్లాలో దాదాపు 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు పూర్తి కాలేదు. పలు చోట్ల కూడా ఓవైపు ఏదైతే లారీలు లేక, మరోవైపు అటు మిల్లులతో పాటు వ్యవసాయ శాఖ గోదాముల వద్ద కూడా, గిడ్డంగుల వద్ద కూడా ఏదైతే అక్కడ హమాలీ లేక కూడా లారీలు అక్కడే ఉండిపోవడంతో కూడా పలు చోట్ల కూడా తూకం పూర్తయినప్పటికీ కూడా దాదాపు వారం నుంచి 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం బస్తాలు కూడా అక్కడ ఉన్నాయి. మరికొన్ని చోట్లనేమో ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పలు చోట్ల కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా తూకం వేయలేదు. దీంతో కురిసిన అకాల వర్షానికి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే అటు తాండూరు మండలం గోపాల్ నగర్ లో కూడా రోడ్డుపై చెట్టు విరిగిపోయింది. అలాగే ఎస్టీ కాలనీలో కూడా ఓ ఇంటిపై కూడా చెట్టు విరిగిపడడంతో పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్నది. దీంతో ఒక్కసారిగా చెట్టు పడడంతో ప్రాణభయంతో ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. పలు చోట్ల కూడా ఏదైతే తాండూరు మండలానికి సంబంధించి చెట్లు పడడంతో అక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అదే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులు అకాల వర్షాన్ని కూడా పంటను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. అలాగే మరోవైపు జన్నారం మండలంలో కూడా భారీ ఏదైతే అకాల వర్షం కూడా బీభత్సం సృష్టించింది. పొనగల్ గ్రామంలో ఏదైతే మార్కెట్ యార్డ్ సంబంధించి పొనగల్, అక్కలపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం బస్తాలు కూడా తడిచి ముద్దాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. అటు పొనగల్లో కూడా ఈదురుగాళ్లకు రోడ్లపై కూడా చెట్లు విరిగిపడ్డాయి. అలాగే జన్నారం మండల కేంద్రానికి సంబంధించి ఎస్కే ఫంక్షన్ హాల్ సంబంధించి ఏదైతే రేకులు లేచిపోవడంతో దాదాపు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా యజమాని చెప్తున్నారు. అటు చింతలపల్లి చౌరస్తాలో కూడా విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో అటు విద్యుత్ సరఫరా కూడా పలు గ్రామాలకు అంతరాయం ఏర్పడింది. కాసుపేట మండలంలో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. దేవాపూర్ లో కూడా అటు ఏదైతే విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అలాగే బెల్లంపల్లి మండలం సోమగూడెంలో కూడా ఏదైతే ఓ ఇంటిపై కూడా భారీ వృక్షం కూర్చుంది. అయితే ఏదైతే సమయానికి ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఒకటి ప్రాణాపాయం తప్పింది. మరోవైపు మందమరి మండలంలోని సారంగపల్లిలో కూడా
ఏదైతే సారంగపల్లితో పాటు పలు గ్రామాల్లో కూడా అకాల వర్షం తీర నష్టాన్ని రైతులకు ఏదైతే చేకూర్చని చెప్పవచ్చు. మందమరి మండలానికి సంబంధించి పలు చోట్ల కూడా ఈదురుగాల్లోకి కూడిన భారీ వర్షానికి పలు చోట్ల ఏదైతే రోడ్లపై వృక్షాలు నేలకూలాయి, అలాగే విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడడంతో పలు గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ధాన్యం తడిచి ముద్దయింది. దీంతో రైతులు కూడా తడిచిన ధాన్యాన్ని కూడా ఏదైతే తొలి ధాన్యంతో సమానంగా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నష్టపరిహారం కూడా అందజేయాలంటూ కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేశారు. మొత్తంగా ఏదైతే నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసినటువంటి అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయని చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా వెంటనే ఏదైతే తడిచిన ధాన్యాన్ని కూడా ఏదైతే పొడి ధాన్యాన్ని ఎలాగైతే కొనుగోలు చేస్తున్నారో, ఏ రేట్ అయితే చెల్లిస్తున్నారో తడి ధాన్యాన్ని కూడా అదే విధంగా రేటు చెల్లించాలంటూ రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. సునీత, థ్యాంక్ యూ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.